స్పోర్ట్స్ బైక్ ఫ్రెండ్స్. ఇది అల్ట్రా వైలెట్ F77 అంటారు దీన్ని. సో ఈ బైక్ తీసుకుని 3 months అయింది. సో ఈ వీడియోలో మనం ఈ బైక్ ఎలా ఉందనేది, ఈ బైక్ యొక్క ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. బ్రో ఎలా రండి బ్రో. ఎలా అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. నేను ఈ బైక్ తీసుకుని 3 months అయింది కదా. ఈ బైక్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ 4 lakhs పడింది ఫ్రెండ్స్. ఆన్ రోడ్కి వచ్చేసరికి 4.5 lakhs పడుతుంది. అవునా? అబ్బా. సో బండితో మనము 4,50,000 మనం బండి 4,50,000 పెట్టి బండి తీసుకుంటే కనుక అలాగా 1 lakh kilometers లేదా 5 years బ్యాటరీ వారంటీ ఇస్తారు. ఒకవేళ మనం ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే కనుక 8 lakhs kilometers లేదా 8 years బ్యాటరీ వారంటీ కంపెనీ వాళ్ళు మనకి క్లెయిమ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది ఏదైతే ఈ బైక్స్ ఉన్నాయో స్పోర్ట్స్ బైక్స్, ఇది కంప్లీట్గా ఈవీ అంటే ఇటువంటి బ్రో ఒకసారి చూపించండి. కంప్లీట్గా ఇది ఛార్జింగ్ బ్రో. ఇది కూడా సేమ్ కలర్ చేంజ్ అయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది సూపర్ స్ట్రీట్ హ్యాండిల్ బార్ అంట. ఇది F77లో అల్ట్రా వైలెట్ F77లో సూపర్ స్ట్రీట్ హ్యాండిల్ బార్. ఇది అలా ఇది మ్యాక్ 2 హ్యాండిల్ బార్, మ్యాక్ 2 క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అంటుంది. అంటే అల్ట్రా వైలెట్ F77లో హ్యాండిల్ బార్లు 2 ఉంటాయి. అంటే మీకు నచ్చిన హ్యాండిల్ బార్ తీసుకోవచ్చు. పెర్ఫార్మెన్స్ ఒకటే, బండిలో ఎటువంటి ఏ చేంజింగ్స్ ఉండవు. బట్ హ్యాండిల్ బార్ చేంజ్ అవుతుంది. అంటే సిట్టింగ్ పొజిషన్ చూడండి. సిట్టింగ్ పొజిషన్ ఇది ఎలా ఉంటుంది, సూపర్ సిటీ హ్యాండిల్ బారు అనేది ఒకసారి చూడండి. అంటే హ్యాండిల్ బారు ఎలా ఉంటుంది, ఫ్రంట్ వచ్చి అలా డౌన్ ముందు ఫ్రంట్గా లైట్గా. అమ్మాయి ఏం టార్చర్. ఇది సిట్టింగ్ పొజిషన్ ఎలా ఉంటుంది అంటే ఇది సూపర్ స్ట్రీట్ హ్యాండిల్ బార్ అంటే రూకి హ్యాండిల్ బార్లా ఉంటుంది. సో ఇది సూపర్ స్ట్రీట్ హ్యాండిల్ బార్. ఇది ఒక్కసారి ఛార్జ్ పెడితే 323 kilometers వస్తుంది. ఐడీసీ రేంజ్ ఒక్కసారి ఛార్జ్ పెడితే 323 kilometers కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఐడీసీ రేంజ్ మాత్రమే. బట్ రియల్ రేంజ్ వచ్చేసి 265 kilometers వస్తుంది. అది కూడా బేసిక్ మోడ్లో. ఈ బండిలో 4 modes ఉంటాయి. ఒకటి గ్లైడు, కాంబాట్, బలిస్టిక్ ప్లస్. అందులో బేసిక్ మోడ్ అయినటువంటి గ్లైడ్ మోడ్లో మనం డ్రైవ్ చేస్తే కనుక లైక్ 40-50 బిలో కనుక మనం వెళ్తే కనుక 265 kilometers పక్కాగా వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనం 40 above వెళ్తే కనుక 200 వస్తుంది. లైక్ మన కాంబాట్ కానీ బలిస్టిక్ కానీ మనం వెళ్ళామనుకోండి 50 above వెళ్తే కనుక కొంచెం రేంజ్ తగ్గిపోతుంది. 265 ఏం రాదు, 200, 150, 180, 190 ఈ రేంజ్లో అయితే మనకు వస్తుంది. సో మనకి ఒక రోజులో 180-150 kilometers నేను తిరిగేమండి. నెక్స్ట్ ఇది మ్యాక్ 2 అంటారు. ఇది మ్యాక్ 2 కలర్స్ మీకు ఏదైనా తీసుకోవచ్చు. కలర్స్ 9 ఉంటాయి. చాలా కలర్స్ ఉన్నాయి, మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. ఇది మా ఫ్రెండ్ది. ఇది తనకి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టము. ఈ బ్లూ కలర్కి ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి మనకి తీసుకుంటాడు. నా బండి అయితే టర్బో రెడ్. ఈ టర్బో రెడ్లో ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయని అవసరం లేదు. అంటే ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయని అవసరం లేదు. కానీ కొన్ని కలర్స్కి ఏంటంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. ఇది బ్లూ కలర్ నచ్చిన కలర్ కనుక ఇది ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి ఈ కలర్ తీసుకున్నాడు. మరి నా బండి టర్బో రెడ్ ఏదైతే ఉందో లేజర్లో దానికి ఎక్స్ట్రా అమౌంట్ ఏం పే చేయని అవసరం లేదు. అది 4,50,000 ఎట్టి అలా తీసుకుంటే అలాగే ఇచ్చారు. మరి కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది ఈ కలర్. మరి కొన్ని కలర్స్ కూడా ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. బట్ టర్బో రెడ్కి అయితే కలర్కి 10,000 ఉంటుందని చెప్పి కలర్కి 10,000 ఏమో తగ్గించడానికి. సో నెక్స్ట్ ఏంటంటే ఇది మ్యాక్ 2 కదా. మ్యాక్ 2 అయితే ఇక్కడికి మ్యాక్ ఇట్టించి ఈ మ్యాక్ 2 వచ్చేసరికి సిట్టింగ్ పొజిషన్ ఎలా ఉంటుంది. అయితే సూపర్ స్ట్రీట్ హ్యాండిల్
బార్ ఇది. దీన్ని సూపర్ స్ట్రీట్ అంటారు. ఇది మ్యాక్ టు హ్యాండిల్ బార్ అంటారు. దీన్ని క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అంటారు. అది సూపర్ స్ట్రీట్ హ్యాండిల్ బార్ అంటారు. ఇలా చూపించే హ్యాండిల్ బార్ అది ఇలా ఇప్పించింది. అది సూపర్ స్ట్రీట్ హ్యాండిల్ బారు. ఇది మ్యాక్ టు హ్యాండిల్ బార్ అంటే దీన్ని క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అంటారు. దీని సిట్టింగ్ పొజిషన్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో మీకు ఏ సిట్టింగ్ పొజిషన్ కావాలంటే ఆ సిట్టింగ్ పొజిషన్ ఈ బైక్స్లో ఉంది. చాలామంది ఏంటంటే స్పోర్ట్స్ బైక్స్ కంప్లీట్లీ స్పోర్ట్స్ బైక్ అండి, కంప్లీట్గా ప్యూర్ ఈవీ స్పోర్ట్స్ బైక్స్ ఫ్రెండ్స్. ఒకసారి ఛార్జ్ పెడితే 265 కిలోమీటర్లు రియల్ రేంజ్ వస్తుంది. అన్ని కిలోమీటర్లు ఒక రోజులో ఎవరు తిరగరు నాకు తెలిసి. ఎవరో లాంగ్ రైడ్కి వెళ్ళరు ర్యాపిడ్ అని అలాగే అయితే అయిపోద్దేమో, కానీ మళ్ళీ ఈలోగా గ్యాప్ దొరికితే ఛార్జ్ పెట్టుకుంటే ఛార్జ్ ఫుల్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది మ్యాక్ టు హ్యాండిల్ బార్ అయితే ఇలా ఉంటుంది. సిట్టింగ్ పొజిషన్ ఇలాగ వస్తుంది. మీకు చూపించాను కదా. బట్ బైక్లో పెర్ఫార్మెన్స్ మాత్రం ఏమి చేంజ్ అవ్వదు ఫ్రెండ్స్. ఇది సిట్టింగ్ పొజిషన్ మ్యాక్ టు ఇలా ఉంటుంది. సిట్టింగ్ పొజిషన్ అంటే స్పోర్ట్స్ బైక్ లెక్క కంప్లీట్గా. అది స్పోర్ట్స్ బైక్ లాగా ఉంటుంది. బట్ సిట్టింగ్ పొజిషన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అంటే కొంచెం హ్యాండిల్ బార్ అంటే మేము కిందకి డౌన్ అవ్వలేము, ఇలా కిందకి డౌన్ అవ్వలేము, మాకు కొంచెం ఇలా మేము స్ట్రైట్గా ఉండి మేము ట్రై చేయాలనుకుంటున్నాం అనే వాళ్ళకి ఇది ఇలా కూడా. ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే మీరు ఒకవేళ ఇది 2 టాప్ వేరియంట్ అండి. ఈ బైక్స్లో 2 వేరియంట్లు ఉంటాయి. అంటే 3,50,000కి 200 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే బైక్ కూడా ఉంది. సేమ్ బైక్ మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు, మీకు నచ్చిన హ్యాండిల్ బార్ తీసుకోవచ్చు. బట్ రేంజ్ తక్కువ ఇచ్చే బైక్ కూడా ఉంది. అది తక్కువ రేంజ్ ఇస్తుంది. బండి సేమ్ ఏ మాత్రం మారదు. మీకు నచ్చిన హ్యాండిల్ బార్ ఇదేనే తీసుకోవచ్చు, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అయినా తీసుకోవచ్చు, సూపర్ స్ట్రీట్ హ్యాండిల్ బార్ అయినా తీసుకోవచ్చు. బట్ 200 కిలోమీటర్లు వస్తుంది. అది 200 కిలోమీటర్లు వస్తే అది 3,50,000 ఆన్ రోడ్ మొత్తం. బట్ 200 కిలోమీటర్లు వస్తుంది. నాకు తెలిసి మీరు టాప్ వేరియంట్ అయినటువంటి 323 కిలోమీటర్లు ఐడీసీ రేంజ్ ఇచ్చినటువంటి కంపెనీ క్లెయిమ్ ఏదైతే చేస్తుందో హైర్ వేరియంట్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తక్కువ ఇప్పుడు 200 కిలోమీటర్లో కంపెనీ కూడా ఇస్తే అది కొంచెం తక్కువ రేంజ్ వచ్చే అవకాశం ఉంది కదా. 150 వస్తుంది కనుక ఎక్కడైనా అయిపోయిన బండి ఇబ్బంది పడిపోతుంది. సో అది పరిస్థితి. మీరు ఆ తక్కువ రేంజ్ ఇచ్చే 3,50,000 చాలామంది తీసుకుంటున్నారు. 3,50,000 తక్కువ రేంజ్ 200 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఆ బైక్ ఏదైతే ఉందో దాంట్లో ఈ మ్యాక్ టు హ్యాండిల్ బార్ తీసుకోవచ్చు, సూపర్ స్ట్రీట్ హ్యాండిల్ బార్ కూడా తీసుకోవచ్చు. మీరు బేసిక్ వేరియంట్లో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ తీసుకున్నా, సూపర్ స్ట్రీట్ హ్యాండిల్ బార్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో క్లిప్ ఆన్లో బ్యాక్ తీసుకున్నారు అనుకోండి ఫ్రెండ్స్, మీరు తర్వాత సూపర్ స్ట్రీట్ హ్యాండిల్ బార్ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నారు, ఏది మ్యాక్ హ్యాండిల్ బార్ తీసుకున్నారు, డౌన్కి వచ్చే హ్యాండిల్ బార్. మీకు ఇది నచ్చలేదు అనుకోండి, సూపర్ స్ట్రీట్ హ్యాండిల్ బార్ రీప్లేస్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. అది టాప్ వేరియంట్కైనా బేసిక్ వేరియంట్కైనా, లైక్ 200 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే బైక్ అయినా 323 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే బైక్ అయినా సరే, ఏ రేంజ్ ఇచ్చే బైక్ అయినా సరే మీరు హ్యాండిల్ బార్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ప్యానల్ కలర్స్ కూడా మార్చుకోవచ్చు. మీకు నచ్చిన కలర్స్ మార్చుకోవచ్చు. బ్లూ తీసుకున్న వాళ్ళు కాస్మిక్ బ్లాక్ పెట్టుకోవచ్చు, టర్బో రెడ్ పెట్టుకోవచ్చు, వైట్ పెట్టుకోవచ్చు. చాలా కలర్స్ ఉన్నాయి. 9 కలర్స్ ఉన్నాయి. 9 12 కలర్స్. ఇంకా కొత్త కలర్స్ కూడా వస్తాయి. అది సో ఇది నేను తీసుకున్న సూపర్ స్ట్రీట్ హ్యాండిల్ బారు. నేను మళ్ళీ ఈ హ్యాండిల్ బార్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇది నాకు బోర్ కొట్టింది. సో బ్యాక్ హ్యాండిల్ బార్ అయితే నేను పెట్టించుకోవాలనుకుంటున్నాను. సో ఫ్రీగా అయితే చేయరండి, గవర్నమెంట్ ఛార్జ్ చేస్తారు. సో ఆ ఛార్జ్ తీసుకొని మనకి హ్యాండిల్ బార్ సేమ్ బండిలో మళ్ళీ హ్యాండిల్ బార్ మార్చారు కదని చెప్పేసి బండి ఏదో చేంజ్ అయిపోతుంది అని ఏమి లేదండి. బండి మొత్తం ఒకటే, తల ఒకటే చేంజ్ అవుతుంది, హెడ్ మారుతుంది. ఈ హ్యాండిల్ బారు మీకు ఒక మాటలు చెప్పాలంటే ఈ హ్యాండిల్ బార్ తీసి ఇటు వేయచ్చు, ఈ హ్యాండిల్ బార్ తీసుకొచ్చి ఇటు వేయచ్చు, ఏదైనా ఒకటే.
సో ఈ ఫెసిలిటీ, ఈ ఫ్లెక్సిబిలిటీ మనకి ఈ బైక్స్లో ఉంది. ఈవెన్ అన్ని బైక్స్లో ఉంటుంది, బట్ ఏంటంటే ఈ బైక్స్లో కూడా ఉంది అది. ఇక ఈ బండిలో ఒక మంచి ఫీచర్ ఏంటంటే, ఇంత అమౌంట్ పెట్టి ఈ బండి ఎందుకు కొనాలి అని అంటే, ఈ బండిలో రీజన్ అనే ఏమంటారు, హై స్పీడ్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఈ బండిలో రీజన్ అనే ఫీచర్ ఉంది ఫ్రెండ్స్. రీజన్ అంటే ఏంటంటే చూడండి, నేను పెడతాను, ఇదిగోండి 1 to 9 వచ్చింది కదా, R9 అని ఉంది కదా, R9. సో ఇంకా ఈ R9 ఏదైతే ఉందో అది రీజన్ అంటే బండి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా అదంతట అదే బ్రేక్స్ పట్టుకుంటుంది. సో అలా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బండి ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. అది కూడా మనము ఏ గ్లైడో కాంబాట్లో వెళ్ళినప్పుడు కాదు, అబౌవ్ 70, 80, 90 అబౌవ్లో వెళ్ళేటప్పుడు ఆ రీజన్ 9లో పెట్టుకొని మనం బండి ఆ స్పీడ్లో అబౌవ్ 70, 80, 90, 100 అబౌవ్లో వెళ్తున్నప్పుడు ఆ R9 రీజన్ 9లో పెట్టుకొని వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా బండి ఛార్జ్ అవుతుంది. ఆటోమేటిక్గా అదంతట అదే బ్రేకులు పట్టుకుంటుంది. మనం ఫ్రంట్ బ్రేక్ కానీ ఇలా చూపించడం, ఈ ఫ్రంట్ బ్రేకులు కానీ, ఈ కాలు దగ్గర ఉన్నటువంటి ఈ బ్రేక్స్ కానీ ఏది పట్టకుండా ఈ R9 పెట్టుకుంటే కనుక ఈ R9లో అదంతట అదే బ్రేకులు పట్టుకుంటుంది, ఆటోమేటిక్గా బండి ఛార్జ్ అవుతుంది. సో అది ఈ బండిలో ఉన్నటువంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఫ్రెండ్స్. ఈ బండిలో ఉన్నటువంటి ఇంకో ఇంట్రెస్టింగ్, ఈ బెస్ట్ ఫీచర్ ఏంటంటే, సార్ అది ఈ బండి టాప్ స్పీడ్ వచ్చేసి 155 లిమిట్ పెట్టి లాక్ పెట్టారు. వెస్టర్న్ కంట్రీస్లో అయితే 200+ అన్లాక్ చేసి ఇచ్చేసారు ఫ్రెండ్స్. మన ఇండియన్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో తెలుసు కదా, మన ఇండియన్ రోడ్స్ ఎలా ఉంటాయి. సో ఎక్కడ పడితే అక్కడ గొంతలు గంటలు. సో అందుకని చెప్పేసి 155 లిమిట్ పెట్టి లాక్ పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే ఈ బండి అనేది సాఫ్ట్వేర్ అప్డేట్ మీద రన్ అవుతుంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తామని చెప్పారు. ఇన్ కేస్ ఈ స్పీడ్, ఈ 155 లిమిట్ ఏదైతే ఉందో ఈ స్పీడ్ ఇన్ కేసు సరిపోలేదు అనుకుంటే కనుక అప్డేట్ చేస్తామని చెప్పారు. సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే కనుక 200+ వెళ్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తామని చెప్తారు. యాక్చువల్గా ఇందులో 10.3 kW బ్యాటరీ ఉంది కదా. యాక్చువల్గా ఈ 10.3 kW బ్యాటరీకి యాక్చువల్గా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తామంటున్నారు. అది కూడా చేశాక ఈ సాఫ్ట్వేర్ అప్డేట్లో 400 to 500 కిలోమీటర్స్ రేంజ్ రావాలంట. అది కూడా బేసిక్ మోడ్ 400 నుంచి 500 కిలోమీటర్లు ఒక్కసారి ఛార్జ్ పెడితే రేంజ్ వస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే 323 కిలోమీటర్ల ఐడీసీ రేంజే వస్తుంది. బట్ ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే కనుక ఈ బండిలో ఉన్న హైలైట్ ఫీచర్స్, అనేక ఫీచర్స్లో ఈ 2 ఫీచర్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే టాప్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తారు. సెకండ్ వన్ ఏంటంటే రేంజ్ కూడా ఇంక్రీజ్ చేస్తారు. అంటే 323 కిలోమీటర్లు ప్రస్తుతానికి ఇచ్చినటువంటి ఈ రేంజ్ కాస్త 400 నుంచి 500 వరకు రేంజ్ ఇంక్రీజ్ చేస్తారంట. నెక్స్ట్ ఏంటంటే టాప్ స్పీడ్ ప్రస్తుతం ఉన్నటువంటి 155 ఏదైతే లిమిట్ పెట్టి లాక్ పెట్టారో దీన్ని 200+ బండి వెళ్ళాలని చెప్పేసి చెప్తుండడం కాదు, వెస్టర్న్ కంట్రీస్లో ఆల్రెడీ అన్లాక్ చేసి ఇచ్చేసారు వాళ్ళ వెస్టర్న్ కంట్రీస్ రోడ్స్ అయితే బాగానే ఉంటాయి కదా, యూరోప్ కంట్రీస్లో అన్నిటికి. సో ఇది ప్యూర్ ఈవీ వెహికల్స్లో, ఈవీ అడ్వాన్స్డ్ స్పోర్ట్స్ బైక్ కనుక ఈవీలో ఇంత స్పీడ్గా వెళ్ళే బైక్ అయితే నాకైతే కనిపించలేదు. మీకైతే తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో చేసి చెప్పండి, మీరు కూడా తెలుసుకుంటారా. ఈ బండి ఏంటంటే ఈవీ వెహికల్స్ విషయానికి వస్తే కనుక చాలామంది ఏంటంటే బెల్ట్ డ్రైవ్ ఇస్తారు. సో బెల్ట్ డ్రైవ్ కాకుండా చైన్ డ్రైవ్ అండి. చైన్ అంటే ఎక్కువ స్పీడ్ని, టాప్ స్పీడ్ ఏంటంటే ఎక్కువ స్పీడ్ని, స్పోర్ట్స్ బైక్ కనుక పెట్రోల్ బైక్ కన్నా స్పీడ్గా పరిగెడుతుందండి. సో ఎక్కువ స్పీడు అందుకోవాలి కనుక చైన్ డ్రైవ్ ఇచ్చారండి, బెల్ట్ డ్రైవ్ ఉండదు. ఈవెన్ ఇది కూడా చైన్ చూసి దగ్గరికి వచ్చి అది ఎందుకు ఎంత కాస్ట్, ఎందుకు ఎంత ఎక్స్పెన్సివ్ అంటే ఈ బైక్
ఏవైతే ఈ స్పోర్ట్స్ అల్ట్రా వైలెట్ F77 ఈ స్పోర్ట్స్ బైక్స్ ఏవైతే ఉన్నాయో ఇది 100 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి ఫ్రెండ్స్. 100 Nm టార్క్, 40 bhp హార్స్ పవర్ దీంట్లో ఉన్నాయి. 100 Nm టార్క్ అండ్ 40 bhp హార్స్ పవర్ని ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఒక మాటలో చెప్పాలంటే 14 లేదా 15 లక్షల రూపాయల యొక్క ఒక బైక్ యొక్క ఫీచర్స్ అన్నీ ఈ బైక్స్లో ఉన్నాయి, ఈ ఈవీ స్పోర్ట్స్ బైక్స్లో ఉన్నాయి. BMW, Ducati ఆ సెగ్మెంట్ వెహికల్స్ ఇవన్నీ అంత బాగా సక్సెస్ అయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఈ బండి ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్, 4,50,000 లేదా 5 లక్షల రూపాయలు పెడితే కారే వచ్చేస్తుంది కదా, ఈ బైక్ 5 లక్షలు ఎట్టి ఎందుకు తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇది 100 Nm టార్క్ని 40 bhp హార్స్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఫ్రెండ్స్. ఒక మాటలో చెప్పాలంటే మీ అందరికి తెలుసు యూత్ ఎక్కువగా ఇష్టపడే బైక్స్ ఏంటంటే అందరూ జనరల్గా అందరూ కొనగలిగే బైక్స్ ఏంటంటే KTM, డూపు, R15 ఇవే కదా, NS 200. సో ఈ బైక్స్లో ఏంటంటే 15 లేదా 25 బిలో టార్క్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో 15 లేదా 25 టార్క్ ఉన్న ఈ డూప్ కానీ KTM కానీ NS 200 కానీ ఈ బైక్స్కే వాళ్ళు అల్లాడిపోతుంటారు. ఆ బైకులకి చాలా పెట్రోల్ వేసి నడపాలి, ఇవన్నీ బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పు. చాలా ఇష్టపడుతుంటారు, చాలా తెగ ఎక్కువగా అవే కొంటుంటారు. కానీ ఈ బైక్స్లో ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ 100 Nm టార్క్, 40 bhp హార్స్ పవర్ ఉందంటే ఇంక ఏ రేంజ్లో దూసుకెళ్తుందో మీ ఓనర్కి విడిచిపెట్టేస్తాం. ఇంకా ఈ బండి యొక్క ఇంకో ప్రత్యేకత ఏంటంటే థ్రోట్లింగ్ ఇచ్చిన 1 సెకండ్లోనే రాకెట్లో దూసుకెళ్తుంది ఫ్రెండ్స్. నేను నిజంగా చెప్తాను, ఇప్పుడు నేను ప్రత్యేకంగా చూపించాలంటే ఇక్కడ ట్రాక్ సరిపోదు. సో మంచి ట్రాక్లో ఇవి నెక్స్ట్ వీడియోలో డ్రోన్ల ద్వారా లేదంటే మంచి కెమెరాల ద్వారా ఆ వీడియో రికార్డింగ్ చేసి చూపిస్తాము. ఎందుకంటే ఇక్కడ కెమెరా అనేవాళ్ళు లేరు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ యొక్క థ్రాట్లింగ్ ఇచ్చి ఆ 1 సెకండ్లో రాకెట్లో తీసుకెళ్ళే విధంగా నేను దూసుకెళ్ళాలంటే రికార్డింగ్ చేసేవాళ్ళు ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లేరు కాబట్టి ఓయమ్మా చాలా చిన్న సెకండ్లు ఎవరా నీలో మీరు దగ్గరలో ఉన్నటువంటి అల్ట్రా వైలెట్ షోరూమ్కి వెళ్ళి మీరు టెస్ట్ రైడ్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. బైక్ అయితే సూపర్ ఫ్రెండ్స్, పెర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్. పెర్ఫార్మెన్స్లో ఎటువంటి ఇబ్బంది లేదు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ లాగా ఉంటుంది, అమౌంట్ 5 లక్షలు అనిపిస్తుంది. కానీ మీకు తక్కువ రేంజ్ ఇచ్చే సేమ్ బైక్ అంతా ఒకటే కాబట్టి కొంచెం తక్కువ రేంజ్ ఇచ్చే బైక్ కూడా ఉంది కాబట్టి తక్కువ అమౌంట్. బ్యాటరీ సెల్స్ గురించి చెప్పు. బ్యాటరీ సెల్స్ గురించి తక్కువ రేంజ్ ఇచ్చే వెహికల్ కూడా F77 కూడా ఉంది కాబట్టి మీకు అమౌంట్ కూడా తగ్గుతుంది, అది తీసుకోండి. చాలా బాగుంటుంది, భలే ఉంటుంది, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఈ అల్ట్రా వైలెట్ F77లో మరొక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫీచర్ ఏంటంటే ఏ వెహికల్ అయినా డ్రైవ్ చేసేటప్పుడు అంటే ఒక్కొక్క సౌండ్ని ఒక్కొక్క శబ్దాన్ని ఇష్టపడుతుంటారు చాలామందికి. ఆ బైక్ నుంచి వచ్చేటువంటి ఏదైతే ఎగ్జాస్ట్ సైలెన్సర్, ఆ సైలెన్సర్స్ నుంచి వచ్చినటువంటి ఆ సౌండ్ ఏదైతే ఉందో యూత్ చాలామంది ఇష్టపడుతుంటారు. అంటే ఒక్కొక్క వెహికల్కి అంటే రాయల్ ఎన్ఫీల్డ్కి వచ్చే సౌండ్ వేరు, KTM డూక్లకు వచ్చే సౌండ్ వేరు, NS 200 ఒక్కొక్క వెహికల్ ట్రయంఫ్ కానీ ఒక్కొక్క వెహికల్లో వచ్చే సౌండ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో ఈ వెహికల్కి వచ్చే సౌండ్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది కదా, ఫ్లైట్ అంటే ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు లేదంటే ల్యాండ్ అయినప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుందో సో అలాంటి సౌండ్ వస్తుంది. ఒక వీడియో ప్లే చేస్తున్నా, ఒకసారి చూసుకోండి. Are you ready for it? సో ఈ సౌండ్ వస్తుంది. 80 అబౌవ్లో వెళ్ళేటప్పుడు ఆ సౌండ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలము. అంటే ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు సౌండ్ ఎలా వస్తుందో అలాంటి సౌండ్ని, అంటే ఏ వెహికల్లో లేనటువంటి సౌండ్ని మనం ఈ వెహికల్లో ఈ F77లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. చాలా బాగుంటుంది. ఈ బైక్ని ఒక్కసారి కానీ టెస్ట్ రైడ్ చేశారంటే కొనకుండా వెళ్ళలేరు, అంత బాగుంటుంది. సో చాలా బాగుంటుంది.
చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. హ్యాండ్లింగ్, బ్రేకింగ్, లుక్స్, ది ఫీల్, ది బిల్డ్ క్వాలిటీ టాప్ క్లాస్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ పెర్ఫార్మెన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గలేదు. అడ్వాన్స్డ్గా ఇచ్చాడు చాలా. మరొక 5 yearsలో ఈ వెహికల్ని డామినేట్ చేసే వెహికల్ రాదని నేను అనుకుంటాను. ఈవెన్ ఈవీలో ఫ్రెండ్స్, పెట్రోల్లో ఉన్నాయి, అది కూడా 100 Nm టార్క్లో అంటే చాలా ఎక్స్పెన్సివ్ ప్రైజు. ఈవెన్ ZX10R కూడా 120 Nm టార్క్, ఇది 100 Nm టార్క్. 30 లక్షల బైక్ 120 టార్క్ ఎక్కడ, 5 లక్షలు 100 Nm టార్క్ ఎక్కడ ఫ్రెండ్స్. సో మీకు అర్థమైంది అనుకుంటా, బైక్ గురించి తెలిసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. సో అది